నమస్తే టీఎన్టీ వరల్డ్కి స్వాగతం. మనం ఈ వీడియోలో చేపల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది మా అత్తయ్య గారి రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1.5 కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కారం 12 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లిపాయ రెబ్బలు 10, నిమ్మరసం 9 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి కావాల్సినంత, సాల్ట్ రుచికి సరిపడినంత. తయారీ విధానం: ముందుగా చేప ముక్కలకి పసుపు, సాల్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ముక్కలకి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ని బాగా వేడి చేసుకొని కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఎరుపు రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ కారాన్ని తయారు చేసుకోవాలి. దానికోసం వెల్లుల్లిపాయని దంచి దానికి కారము మరియు 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని కలుపుకోవాలి. మీరు దీనిని మిక్సీలో కూడా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయిన తర్వాత దీనిని ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ చల్లారిన తర్వాత ఆయిల్ని మరియు నిమ్మరసాన్ని ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నోరూరించే చేపల పచ్చడి రెడీ అయిపోయింది. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో గనక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదములు.